డబ్బును మీరు పట్టించవద్దు. డబ్బు మీ అధీనంలో ఉండాలి. మనం డబ్బు అధీనంలోకి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. డబ్బు మన చేతుల్లో ఉండాలి. మనం డబ్బు చేతికి చిక్కామంటే అడ్డమైన పనులు చేస్తాం. దేశంలో అవినీతికంతా ఇదే కారణం. అది విష్ణుమూర్తి చెబుతున్నాడు మనకి. నేను లక్ష్మీదేవి కేసు చూడలేదురా, తెల్లాలేస్తే నువ్వు పరసంతా వెతుక్కుంటున్నావు, ఏమైంది? అంతేకాదు మనం ఇంకో బలహీనత మనకుండదు. ఎవరైనా మన గురించి ఏదైనా చేసిన సేవ గురించో మన గొప్పతనం గురించో కాస్త చెప్పగానే ఇక అంతకంటే ఆత్మీయుడు మనకు ఉండడు. ఇక్కడ పొగడ్త ఎంత గొప్పది అంటే చెవిటివాడికి కూడా వినపడుతుంది. పొగడ్త మామూలుగా చెవిటివాడికి వేరే మాటలు ఏం వినపడవు కదా. పొగిడితే మాత్రం ఏదో అన్నావు ఓసారి మళ్ళీ అను అంటాడు వాడికి ఇష్టం. అది చెవిటివాడికి కూడా వినపడుతుంది పొగడ్త. అది విష్ణుమూర్తికి ఎవరు పొగిడినా సందర్భం లేదని ఏతావాన శమహిమ ఏదో అనుకుంటారు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే దేవతలు ఇక్కడికే, ఆయనకి తెలుసు ఎవడో పుట్టాడు రాక్షసుడు ఇక్కడ, వాడిని చంపమని వస్తాడు. నా కర్మ కాలేదు, లక్ష్మీదేవి కర్మ కాలేదు, మళ్ళీ చక్రం వేసి కిందికి పోవాలి. ఓ అవతారం ఎత్తారు. ఏమో ఏ అవతారమో, కప్పో పామో పందో ఏం తెలుసు, ఈ వీళ్ళకి నా కర్మ ఇది. ఒప్పుకోనందుకు లోకం బాధ్యతను ఒప్పుకోనందుకు నా కర్మ. విష్ణుని ఏన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే కాలాయ తస్మై నమః అని భర్తగారు సుభాషితాల్లో అంటాడు. విష్ణుమూర్తి ఏ కాలం కారణంగా ఏ కర్మ కారణంగా 10 అవతారాలు ఎత్తే కర్మగా లోబడ్డాడో ఆ కాలానికి నమస్కారం అన్నాడు. ఆయన కర్మ అయింది, ఆయన ఏదో అదృష్టం అనుకోవద్దు. ఎందుకు ఎత్తడం? ఏం పని? సగం జంతువు సగం మనిషి, పాము కప్ప, ఏం కర్మ అండి? లోకాన్ని బాగు చేస్తాను, లోకాన్ని కాపాడుతానని ఒప్పుకున్న పాపానికి పరమాత్ముడు ఇప్పటికి 10 అవతారాలు ఎత్తాడు, ఇంకా ఎన్ని ఎత్తుతాడో తెలియదు. అందుకే ఆయన కదలడు. అందుకే ఇంద్రుడు దేవతలు వచ్చి పొగుడుతూ ఉంటే ఇంద్రాది పారంపర్యంబకు స్తోత్ర పాఠముల సురత్రం పోంచడం, అసలు చెవి వాటి మీద పెట్టడం. మీరు ఎలా పొగుడుతూనే ఉంటారు కానీ అంటారు. ఆయన ఆత్మధ్యానంలో ఉంటాడు. ఇంకోటి ఉందండి, మన సంసారంలో పీడించేది. డబ్బు అయింది కదా, పొగడతలు అయ్యాయి కదా, ఈ రెండే కదా మనిషి ఆశించేది, ధనము కీర్తి. ఇక మూడోది ఉందండి, భయం. భయంకరమైన భయం, మామూలు భయం కాదు, ప్రతిదానికి భయమే. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో. ఇవాళ పత్రికలో చూశానండి, ప్రతి 100 మందిలో ఒకటి క్యాన్సర్ ఉంది. శుభవార్త. ప్రతి 100 మందిలో ఒకటి క్యాన్సర్ ఉంది. పరీక్షలు చేస్తే తేలిన విషయం. అయితే ఏం చేస్తాం ఇప్పుడు? దాని గురించి వెంటనే టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించడం వల్ల ఓ 10,000 అయిపోయి క్యాన్సర్ అప్పుడు వస్తుంది, బిల్లు చూశాక, ముందు ఉండదు. ఏమిటి? క్యాన్సర్ వస్తే పోతాం, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అయిపోయాయి. క్యాన్సర్ పోయేలోగా చేయవలసింది ఏదో చేస్తే అయిపోయాయి. నువ్వు రాకుండా జాగ్రత్త, వచ్చాక జాగ్రత్త, 100 జాగ్రత్తలు చూసుకుని వచ్చేది వస్తుంది ఇక్కడ. అదే భాగవతం నుంచి నేర్చుకోవాలి. పరీక్షిత్తుకి 7 రోజుల్లో పోతామని చెప్పాడు. ఆయనేమో ఆసుపత్రికి వెళ్ళి మాస్టర్ చెకప్ చేయించుకోవాలి. 7 రోజులు పోవడానికి సిద్ధపడిపోయాడు. వెంటనే నారద మహర్షి కాళ్ళ మీద పడి 7 రోజుల్లో ఏం చేస్తే మోక్షం వస్తుందని అడిగాడు. భాగవతం వినవయ్యా అన్నాడు. కూర్చొని విన్నాడంతే. ఎవడు కాళ్ళు ఎట్టుకోవాలి? శుకుడు కాళ్ళు ఎట్టుకోవాలన్నాడు. పట్టుకున్నాడు. ఆయన చెప్పాడు, ఈయన విన్నాడు, వెళ్ళిపోయాడు. మృత్యువుని తప్పించుకుందామని ప్రయత్నం చేయాలి. పరీక్షిత్తు 7వ రోజు చనిపోయాడు. మనం ఏం చేస్తున్నాం? 7 రోజుల్లో భాగవతం ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి, 7 సప్తాహాలు, 50 సప్తాహాలు, 100 సప్తాహాలు చేసినా మనకి మృత్యు భయం పోలా. మనకి భాగవతం ఏం అర్థమైనట్టు? ఎందుకు ఆ సప్తాహం పనిలేక? జీవితాంతం చదవరాదా భాగవతం? 7 రోజులు ఏమిటండి? పరీక్షిత్తుకి ప్రాణం పోతుంది కాబట్టి 7 రోజులు చదవడు. మనకు పోవట్లేదుగా, 70 ఏళ్ళు ఉంటున్నాం, ఏం రోగం? రోజు చదవాలి. మనకెందుకు సప్తాహం? ఇదో పుణ్యం. అన్ని పుణ్యాలు సెంటిమెంట్లు చేశాం, చివరికి ఏం అర్థం కాకుండా పోయింది జీవితం. జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి మన అజ్ఞానం కారణంగా. మనం ఊరుకున్నా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఆత్మజ్ఞానం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన అపరక అని గ్రహిస్తేనే నువ్వు శాంతంగా ఉంటావు. అదే అద్వైతం. అప్పుడే ప్రేమ, అప్పుడే సేవ సాధ్యం. దానికి విష్ణుమూర్తి ఆదర్శం, సత్యసాయి ఆదర్శం. ఇంద్రాది దేవతలు ఏం పొగుడుతున్నా పట్టించుకోడు. సహస్రభూత్కరములను కంపింపండు ఆదిశేషుడు 1000 పడగలతో. పాము పామేనమ్మా, ఆదిశేషుడైనా ఎవరైనా ఆదిశేషుడా విషమే కక్కుతాడు. పాలే ఇంకా అక్కడెక్కడ, పాము పామే. స్వర్గంలో కామధేనువైనా గడ్డే తింటుంది, బంగారం తింది. అది ధేను, అది పాలే ఇస్తుంది. ఏమి ఆయిల్ ఇవ్వదు, పెట్రోల్ ఇస్తే బాగుండు, కామధేను ఇవ్వదు, పాలే ఇస్తుంది. స్వర్గమైనా అంతే. అందుకని ఏ ఆదిశేషుడు 1000 పడగలతో ఇలాగా ఊగుతూ ఉన్నా సరే ఆయన భయపడ్డావు. మనం ప్రతి చిన్నదానికి భయపడుతున్నాం. ఎక్కడ ఆ భయాన్ని వదిలేయాలి జీవితంలో. భయాన్ని వదిలే. నాగుల చవితి పండుగ అందుకే వచ్చిందండి. ఎంత గొప్ప పండుగ. భయానికి సంకేతం పాము. పాము ఎక్కడుందో వెతుక్కుంటూ మనమే పెడతాం నాగుల చవితి నాడు. మిగిలినప్పుడు బొమ్మ పాము కనపడినా భయపడి చచ్చిపోతాం. మామూలు పాము కాదు, పేపర్లో పాము బొమ్మ వచ్చినా భయపడేవాళ్ళు ఉన్నారు.
నాగుల చవితి నాడు మాత్రం ముఖ్యంగా ఆడవాళ్లే, మగవాళ్ళు కూడా కాదు, మొత్తం చెంబుడు పాలు బిందెడు పాలు పట్టుకుని పాము ఎక్కడుందో వెతుక్కుని పొలాలకు వెళ్ళి పుట్టలో పాము ఉంటేనే వెళ్ళి పాములకి నీళ్ళు పాలు పోషిస్తున్నారమ్మా. భారతీయ స్త్రీలకి నమస్కారం. మీ ధైర్యాన్ని పెంపొందించుకోండి, మీ ధైర్యాన్ని పెంపొందించుకోండి. ప్రతిరోజు ఇలాగే ఉండండి, నాగుల చవితి నాడు కాదు, ప్రతిరోజు ఇలాగే ఉండండి దయచేసి. ఆ నాగుల చవితి అందుకోసం పుట్టింది. పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు, పుడితే పాములాగే ఉంటారు. దానికి అది లెక్క. ఇక్కడ పాములకు పాలు పోస్తే పుట్టలు పుట్ట, అసలు పాములు పాలు తాగవు. సైంటిఫిక్గా రుజువైన విషయం, అది వదిలేయండి ఆ విషయం. దాని గురించి కాదు. పాలు పోయాలంటే దగ్గరికి వెళ్ళాలి, పుట్ట దగ్గరికి వెళ్ళాలి. పుట్టలోంచి అది వస్తుంది, ఏదో జారినట్టు ఉంటుంది, దానికి చికాకు దాన్ని నువ్వేమో అభిషేకం చేస్తున్నావు, ఇక్కడ వస్తుంది, అది ఎలా పెడుతూ ఉంటుంది. ఆ నల్లగా ఉండడం, ఆ జారుతూ ఉండడం, ఆ నూనె ఉండడం, ఆ వెనకాల 2 నాలుకలు ఎలా అంటూ ఉండడం, దాని కళ్ళు భయంకరంగా ఉన్న పరిశీలనగా నా దిగు దిగు రాజా నగరాజా అని పాడుతూ ఉంటే అంత సన్నిహితంగా చూడడం వల్ల పాము అంటే భయం పోతుంది. అది హిందూ ఆచార సంప్రదాయం, నీ భయాన్ని పోగొట్టడానికి. మనం దాన్నో సెంటిమెంట్ చేసి నాగుల చవితి నాడు పాలు పోయలేదు, ఏమవుతుందో ఏమవలవు, అరసేరు పాలు మిగిలాయి, అంతకంటే ఏం లేదు. నీకు ఇష్టమైతే పోసుకో, లేత మాని, తత్వం తెలుసుకో. పోయకపోతే ఏమవుతుందో, పోస్తే ఏమవుతుంది, ప్రతిదానికి ఏదో ఒకటి అవ్వాలా? ఏం అవ్వకుండా మనం ఉండలేమా? ప్రతిదానికి ఏదో ఒకటి అవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది, ఏమవ్వదు, చెయ్యి ఆ పని చెయ్యి, ఏమవ్వదు, లాభం లేదు నష్టం లేదు, ఆ పని చెయ్యి. అదే భగవద్గీత. విష్ణుమూర్తి తనగా ఉంటాడు, ఏం ఆశించేయడు ఆయన. అందుకే ఆదిశేషుని పడగలకి ఆ పూత్కారాలకి ఆయన ఏం భయపడ్డు. గరుత్మతోద్యానమంది ఇంపుంచోపుడు, గరుత్మంతుడు శుభం బోయింగ్ 707 విమానంలాగా రెక్కలు విప్పేసి, స్వామి రండి మీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెడతాడు, టికెట్ ఫ్రీ అంటాడు, ఎక్కడికి వెళ్ళడు ఆయన. మరి ఇంత చేసి ఏది పట్టించుకోకుండా, సంపదను పట్టించుకోకుండా, పొగడ్తలను పట్టించుకోకుండా, భయపడకుండా, యాత్రలు కూడా చేయకుండా ఒక్కచోటే పడుకుని విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడయ్యా? యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునేహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనే ధ్యానంలో ఉన్నాడు. అందుకని ఆయన దేవుడు, మనం జీవుడు, ఇంతకంటే తేడా ఏం లేదు. తెలిసినవాడు దేవుడు, తెలియనివాడు జీవుడు, ఇంతకంటే దేవుడికి జీవుడికి తేడా ఏం లేదు. సత్యసాయి భగవాన్ని మీరు నిజంగా ఆరాధిస్తూ ఉంటే ఒక్క పని చేయండి, ఆయన ఉపన్యాసాల పుస్తకాల రూపంలో వచ్చే వాటిని చదవండమ్మా. 4 బాబా భక్తులు కలవగానే మీ ఇంట్లో విభూతి పడిందా, మా ఇంట్లో విసనకర పడిందా, ఈ పనికి మాలిన మాటలు వదిలేయండి. ఏం పడదు. ఏదో మహిమ జరగాల, జరగకపోతే మనం భక్తులం కాదా? ఈ మహిమల గురించి చర్చించడం మానేయాలండి. అసలు అవి చాలా చిన్న విషయాలు. జీవనని రప్పించడానికి ఆయన పెట్టిన బెల్లం మొక్కను పట్టుకుని మాట్లాడుకుంటున్నాం మనం, అసలైన మాధుర్యాన్ని వదిలేశాం. ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం 3:30కి సాయి కులవంత హాల్లో ఉండి అద్భుతమైన ఉపన్యాసం ఇస్తారు. శంకరాచార్యస్త్రితో సమానంగా మాట్లాడడం నేను చూశాను, నా కళ్ళతో చూశాను. ఏం మహానుభావుడు, ఏం జ్ఞానవరా అనుకున్నాను నేను. అది మనకు అక్కర్లేదు. మా ఇంట్లో ఏదో జరిగింది, మీ ఇంట్లో ఏమైనా జరిగిందా, ఏం జరగకపోతే ఏమిటైంది? హనుమానిచ్చే నరసింహరావు గారని గొప్ప రచయిత ఉండేవాడు. నరసింహరావు అన్న పేరు ఉన్న వాళ్ళందరూ హాస్యానికి ప్రసిద్ధులే, పూర్వము ఇప్పుడు కూడా. స్థానం నరసింహరావు గారు, మునుమాణిక్య నరసింహరావు గారు, మొక్కపాటి బారిస్టర్ రాసిన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. నరసింహానికి హాస్యానికి ఏదో సంబంధం ఉంది. మునుమాణిక్య నరసింహరావు గారు ఉండేవాడు. వాళ్ళ ఆవిడ షిరిడీ సాయి భక్తురాలు. ఆవిడ అక్కడ కలిసినప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు అందరూ ఏవో మహిమలు చెప్పుకునేవారు. మా ఇంట్లో మొన్న నైవేద్యం పెట్టాం, తినేశాడు దేవుడు, మా ఇంట్లో నైవేద్యం సేకరించాడు, మా ఇంట్లో ఏమిటో ఉన్నట్టుండి విగ్రహం మీద పువ్వు కింద పడింది, గాలి ఇస్తే పడి ఉంటుంది, దానికేమిటి, పువ్వు కింద, అదో పెద్ద మహిమ. మా ఇంట్లో 2 పూలు పడ్డాయి, ఇవన్నీ చెప్పుకుంటుంటే పాపం ఆవిడికి బాధ అయ్యి ఇంటికి వచ్చి ఈయంతో అందిట, మన ఇంట్లో ఏమీ జరగడం లేదు, అందరిళ్లలో అన్నీ జరుగుతున్నాయి, మనం కూడా షిరిడీ సాయిని ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాం, ఏమీ జరగడం లేదు అంది. పర్వాలేదు లేవే, జరగడానికి కూడా ఒక కాలం రావాలి కదా అన్నాడు. ఈయన మహారచయిత కదా, మేధావి, భార్యను ఎలా సంతోషపెట్టాలో ఎలా మాయ చేయాలో కూడా ఈయనకి తెలుసు. ఆ మర్నాడు ఆవిడ వెండి గిన్నెలో పాయసం పెట్టింది. అక్కడ సాయంత్రం చూస్తే గిన్నె కనపడలేదు, పాయసం కనపడలా. ఏం లేదు, అందరి ఇళ్లల్లో బాబా గారు పాయసమే స్వీకరించారు, మన ఇంట్లో గిన్నె కూడా స్వీకరించారు అన్నాడు. ఆయనకి సిగరెట్ల అలవాటు, ఎందుకోసం గిన్నె వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. పైగా రిటైర్ అయ్యే డబ్బులు లేవు. మహిమ బ్రహ్మాండంగా చూపించాడు ఆయన. అయ్యో నువ్వు ఎంత భక్తురాలు ఎవరు లేరు, గిన్నె కూడా సహేంద్ర దక్షగా యస్వాగా అన్ని సగిన్నెపాయ సముస్వాగ అయిపోయింది అన్నాడు. ఇది మహిమ, దీన్నండి మనం ఆశించేది. అసలు కలిసినప్పుడు ఇది మాట్లాడుకోవాలా? ఇది గొప్ప విషయమా? ఇది వదిలేయాలి. సరిగ్గా సత్యసేయను కూడా మీరు గమనించండి, అఖండమైన సంపదలు వచ్చి పడ్డాయో లేదా, ప్రపంచం ఆయనకి పాదాక్రాంతమైంది.
250 దేశాల్లో ఆయన భక్తులు ఉన్నారు, ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. రాయలసీమ మొత్తానికి నేను అనంతపురం జిల్లా కాదు, రాయలసీమ మొత్తానికి జలాన్ని ఇవ్వదలుచుకున్నాను, దాని అవసరమైన నిర్మాణాలు చేయాలి, 250 కోట్లు అవుతుంది ఖర్చు అని ప్రకటిస్తే ఒకే ఒక ఆస్ట్రేలియా భక్తుడు లేచి బాబా గారు నేను ఇస్తాను 250 కోట్లు అన్నాడు. ఒక్క భక్తుడే. ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒకటే షరతు పెట్టాడు, ఆ పని మీరే చేయాలి, ప్రభుత్వం చేస్తే కుదరదన్నాడు ఆయన. నేనే చూస్తాను ఆయన. ఒక్క భక్తుడండి. ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ భక్తుడికి ఎందుకంత 250 కోట్లు కూడా బాబాగారి అనుగ్రహం ముందు పూచిక పుల్ల కింద కనపడ్డాయే. ఆ భక్తుడికి అర్థమయ్యాడా బాబా? మనకు అర్థమయ్యాడా? మనం అప్పులు తీరడం కోసం బాబాని ప్రార్థిస్తాం, అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసం ప్రార్థిస్తాం, అవి మనం చేసుకోవాల్సిన పనులు కదా. అప్పులు ఆయన చేయలేదే, అమ్మాయిల్ని అబ్బాయిల్ని కనమని ఆయన చెప్పలేదే, ఆయన బ్రహ్మచారి. మనం కన్నా మనం చూసుకోవాలి, ఆయన మీద ఎలా పెడతామండి? ఏ గుళ్ళోకి వెళ్ళినా మనకి ఇదే సంత. ముక్కోటి ఏకాదశి పుణ్యం 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 అనగానే వెళ్ళారు, ఏమైందో చూశారు కదా అనుకోండి. ఒకరోజే వెళ్ళాలి, అందరూ వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి అక్కడ. ఎవరు? ప్రభుత్వం కాదమ్మా, పరమేశ్వరుడు దిగొచ్చినా ఏం చేయలేడు ఇక్కడ. ఎవరిని నేను అనడం లేదు, అసలు మందే తప్పు, మందే అజ్ఞానం. ఆ తీర్థ నాడే ఎందుకు వెళ్ళాలి? ఇవాళ ఏ తీర్థైనా మీరు అందరూ వచ్చారండి. ఒక బక్క బ్రాహ్మడు గురించి 4 మాటలు భాష గురించి మాట్లాడతాను, నా గురించి ఎందుకు వచ్చారండి ఇంతకంత? ఇది ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఏమైనా ఉందా? నాకు నెత్తి మీద 4 వెంట్రుకలు లేవే, ఎందుకు వచ్చారు? ఇదంతా జ్ఞానం కదా, కేవలం జ్ఞానం కదా. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు, నిష్కర్షగా మాట్లాడతారు, అద్వైతం చెబుతారు, జ్ఞానం చెబుతారు. మరి జ్ఞానానికి ఆకర్షణ ఎంత ఉందని తెలిస్తే ఇంకేమిటండి? దేశం బాగుపడడానికి సిద్ధంగా ఉంది, దేశం బాగుపడడానికి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేదే ముఖ్యం మిత్రమా. దేశం గురించి ఆలోచించొద్దు, నీ గురించే నువ్వు ఆలోచించు. అందుకోసం ఆయన విష్ణుమూర్తి చుట్టూ సంపదలున్నా పట్టించుకోలేదు. ఎవరు ఏ రకంగా భయపెట్టిన ఆయన విమర్శించిన వాళ్ళు ఇప్పటికున్నారమ్మా. నేను బాబా గారి గురించి బాగా మాట్లాడతానని నాకు ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు, నోరు మూసుకొని చెప్పాను నేను. నీకేం అర్థమవుతాడు ఆయన సన్నాసి అన్నాను నేను. నువ్వన్నీ బాగున్నాయి కానీ బాబా గారిని పోగొట్టు నీకు నీ అదొక నచ్చడం కోసం నేను మాట్లాడతానా? నాకేమిటో తెలుసు బాబా, నేను చూసా స్వయంగా. ఆయన చేసిన మాయలు కాదమ్మా, ఖచ్చితంగా మహిమలు. ఆయన వస్తువులు సృష్టించాడు, ఆ శక్తి ఆయనకు ఉంది ఖచ్చితంగా. అనిమా మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వంచ అష్టసిద్ధయాక. మా వ్యాస మహాభారతంలో శల్యపర్వం చదివితే ఈ వస్తువులు సృష్టించడం ఏమిటో, లేదా ఎక్కడో ఉన్న వస్తువుని ఇక్కడికి తేవడం ఏమిటో తెలుస్తుంది. తేవడాన్ని ప్రాప్తి అంటారు, సృష్టించడాన్ని ప్రాకామ్యం అంటారు. 2 శక్తులు బాబా గారికి ఉన్నాయి. భారతంలో ఉక్కు భీముడి కథ అందరికీ తెలుసు. ధృతరాష్ట్రుడు ఇలాగా భీముడిని రమ్మంటే వస్తాడు కదా, భీముడు రాగానే కృష్ణుడు తప్పుకోమని ఉక్కు భీముడిని పెడతాడు. అక్కడ ఉక్కు భీముడిని పట్టుకుంటే వాడు తుక్కు అయిపోయాడు. ఇటువంటి ధృతరాష్ట్రుడు యుద్ధం చేస్తుంటే ఏముండేదో చూడండి, ఇంకేం అక్కల. వాడు బలరాముడు యుద్ధం చేయకపోబట్టే 18 రోజులు జరిగింది. వీళ్ళిద్దరూ చేస్తే ఓవర్ నైట్ అది క్రికెట్ మ్యాచే, అండ్ 1 డే మ్యాచ్ అయిపోయింది. అటువైపు బలరాముడు, ఇటువైపు ధృతరాష్ట్రుడు యుద్ధం చేయకపోవడం వల్ల గెలిచారు. వాడు అక్కడ ఉక్కు భీముడు ఉన్నాడు కదా, పాండవులు ఆశ్చర్యపోతారు. ఈ ఉక్కు భీముడు ఏమిటని వెంటనే కూర్చుంటూ అంటాడు, వేరే వాళ్ళారా నేనేమో సృష్టించలేదురా, ఈ ఉక్కు భీముడు దుర్యోధనుడు సృష్టి అంటాడు. దుర్యోధనుడు సృష్టి ఏమిటి? ఆ వ్యధ ఎంత సన్నాసి అంటే, పాండవులు సుఖంగా వనవాసం చేసి 13 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు కనీసం వనవాసం చేసి, ఏడాది అజ్ఞాతవాసం చేసి, వనవాసంలో ప్రధానంగా ఏ చింత లేకుండా మనస్సులో అనేక అవమానాలు దుఃఖాలు ద్రౌపదీదేవికి భీముడికి అందరికీ ఉన్నప్పటికీ అవి వదిలేసి తీర్థయాత్రలు చేశారు. మహర్షుల్ని పిలిపించారు. మార్కండేయ మహర్షి, బృహదశ్వ మహర్షి లాంటి వాళ్ళందరూ అప్పుడే వచ్చారు. వాళ్ళ చేత మహత్తరమైనటువంటి కథలన్నీ చెప్పించుకుని విన్నారు. కష్టాన్ని సుఖంగా మార్చుకోవడం అంటే అది. మనం అది నేర్చుకోవాలి. కష్టాన్ని సుఖంగా మార్చుకోవాలి. ఇంట్లో ఏదో జరిగిందని ఏడుస్తూ కూర్చోవడం, 10 రోజులు మనం ఎక్కడికి వెళ్ళకపోవడం, ఎవరిని రావద్దనడం, ఇంకాస్త ఏడుపు ఎక్కువ అవుతుంది. ఇక్కడ మంచి పుస్తకం చదువు. అలా వాళ్ళన్నీ విన్నారు. దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? ఉక్కు భీముడిని చేయించి తన ఇంట్లో పెట్టుకుని, భానుమతీదేవితో సహా తను శయనించేటువంటి అంతఃపుర మందిరంలో పెట్టుకుని 12 ఏళ్ళు గుద్దుకుంటూ కూర్చున్నాడు ఈ సన్నాసి. నేను తర్వాత యుద్ధంలో గెలవాలి కదా అని ప్రాక్టీసు, జిమ్ము, స్పా అన్నీ ఉన్నాయి అక్కడ. గుద్దుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ. అంటే 12 ఏళ్ళు పాండవులు దుఃఖాలు పడిన వాళ్ళు, అవమానపడిన వాళ్ళు సుఖంగా ఋషుల కథలు విన్నారు. 12 ఏళ్ళు ఐశ్వర్యవంతుణ్ణి అనుకున్న దుర్యోధనుడు అసూయలో పడి ఏడిచాడు. ఎవరు సుఖపడ్డారో గమనించండి. అక్రమంగా సంపాదించిన వాడు బాగున్నాడు, వాడు మేడ మీద, నువ్వు అనుకుంటున్నావు వాడు బాగుండాలని. వాడి పెళ్ళాం వాడిని గౌరవించట్లేదు, వాళ్ళ పిల్లలు వాడిని గౌరవించట్లా, వెధవ కింద చూస్తున్నారు వాడిని. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఈ డబ్బు ఎలా వచ్చిందో.
పొద్దున్న చెబుతూనే ఉన్నారు వీడు వెండవు. ఇప్పుడు పొద్దున్న 30 బళ్ళలు, సాయంత్రం 30 బళ్ళలు శనగపప్పు మింగినట్టు మింగుతున్నాడు ఒక్కొక్కడు. ఎందుకని 100 కోట్లు పైబడిపోబట్టి. ఎక్కడ ఆందోళన? అంత డబ్బు లేకపోతే ఆందోళన లేదు కదా. ఇది సత్యసాయి చుట్టూ సమస్త భోగాలు ఉన్నా సరే, రోజు కొన్ని వేల మంది భక్తులు ఉన్నా సరే, కొన్ని వందల దేశాల్లో ఆయనకి శాఖలు ఉన్నా సరే, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహా ఆయనకి పాదాక్రాంతం కావడానికి సిద్ధంగా ఉన్నా సరే, నిత్యము బ్రహ్మజ్ఞానంలో ఉన్న విష్ణువు సత్యసాయి. అందుకే ఆయన భోగయోగి. నీ చుట్టూ ఎన్ని భోగాలైనా ఉండని, నీకు పెద్ద 10 కోట్ల రూపాయల మేడ ఉండని, దాని మీద దృష్టి పెట్టకు. ఉంది ఏదో డబ్బులు ఎందుకు కొనుక్కున్నా, వదిలే, దానికి పనుగొట్టుకో, వదిలే, కూర్చో, ధ్యానం చేసుకో. వచ్చిన వాడికల్లా మొత్తం ఇల్లంతా తిప్పేసి చూపించక వాడు ఎప్పుడో కన్నం వేసుకొస్తాడు లోపలికి. ఎందుకు ఈ ప్రదర్శన? ఇదేంటి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నువ్వు దాంట్లో కూర్చోట్ల. మీ అందరికంటే అదృష్టవంతుడు నేనే. మీ అందరి ఇళ్లలో సోఫాల్లో కూర్చునేది నేనే. ఇదే వైరాగ్యం అంటే. అక్కర్లేదు, ఉన్నవి చాలు, ఉన్నవే ఎక్కువ. జనం ఆదరంతో మనకి ఇవ్వాలి, కానీ మనం దానికి విపరీతంగా ఖర్చు పెట్టడం, ఒత్తిడి చేయడం మనకేం పని? అంటే భోగాలు అనుభవించొద్దని చెప్పలేదు. ఆయన ఎప్పుడూ మహావిష్ణువులాగే ఉన్నాడు. ఆయన తేజస్సు చూడండి, మీరు ఆయన తేజస్సు చూడండి, ఆ బ్రహ్మజ్ఞాన తేజస్సు చూడండి. సత్యసాయి బాబా ముఖంలోకి చూడండి అమ్మా. మీరు దండలు వేయొద్దు, బొట్లు ఎట్టద్దు, ఆయన బొట్టు పెట్టుకోవాలి, వదిలేయండి. ఆ ముఖంలోకి చూడండి, అపూర్వమైన విష్ణు తేజస్సు, బ్రహ్మవర్చస్సు ఉంటుందమ్మా. అలా చూస్తూ ఉండిపోండి, ఇంకేం ఆరాధన వద్దు. దర్శనం అంటే అర్థం అదే, దర్శనం. ఏ దేవుడైనా అంతే, సత్యసాయి మరి అలాంటిది. ఆయన చేసిన సేవ ఎందుకు చేశారు? రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచి నీళ్లుగా. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచి నీళ్లుగా. ఆయము కోరకుండగెన ఆయువు పోయు, ఆయము కోరకుండగెన ఆయువు పోయు. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. సాగరఘోష కావ్యంలో సత్యసాయి గురించి రాసిన పద్యం ఇది. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచి నీళ్లుగా. ఆయము కోరకుండగెన ఆయువు పోయు. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. జ్ఞానులకాయన భోగయోగి, జ్ఞానులకాయన భోగయోగి. శ్రీ సాయి విచారధార, శ్రీ సాయి విచారధార. సువిశాల రసాల మనఃప్రసారమౌ. శ్రీ సాయి విచారధార, సువిశాల రసాల మనఃప్రసారమౌ. రాయలసీమలో పలుగురాళ్లను మంచినీళ్లుగా మార్చాడు. తెలంగాణలో కొన్ని జిల్లాలకి నీళ్లు ఇచ్చింది సత్యసాయి. మనం భక్తులుగా గర్వించాలి ఆ విషయానికి. రూపాయి తీసుకోకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అద్భుతమైన శస్త్రచికిత్సలు జరుగుతాయి. ఆయము కోరకుండగా ఆయువు పోయి. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. ఆయన ఆశ్రయించడం అంటే లక్ష్మీనారాయణుల ఇద్దరినీ మనం ఆశ్రయించినట్టే. మంగళప్రదమైన నీడది, ఎప్పటికీ పోదు. జ్ఞానులకాయన భోగయోగి. నిజంగా అద్వైత జ్ఞానంతో సత్యసాయిని, షిరిడీ సాయిని చూస్తే